ఆగస్టు 9 అంటే టాలీవుడ్ వరకు ఒక సపరేట్ పండుగ. ఆ రోజు స్పెషాలిటీ ఏంటి అనేది ఒక్కసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను అడిగి చూడండి. వారి ఆనందం మామూలుగా ఉండదు. వారణాసితో ప్రపంచ సినిమాలోకి అడుగుపెడుతున్న మహేష్ బాబు బర్త్‌డే. మరి రాజమౌళి ఏం సర్ప్రైజ్ చేస్తున్నాడు? ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పుట్టినరోజున వారణాసి నుంచి దర్శక ధీరుడు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అని వారణాసి హీరో ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ బర్త్డేకు వారణాసి నుంచి ఎలాంటి టీజర్ కానీ బర్త్డే వీడియోను కానీ రాజమౌళి విడుదల చేయడం లేదట. అయితే వారణాసి నుంచి ఓ పోస్టర్ మాత్రం రిలీజ్ అవుతుందని, అందులో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడట మన జక్కన్న. వచ్చేడాది ఏప్రిల్లో వారణాసి విడుదల కానుంది. జనవరి నుంచి ప్రమోషన్ స్టార్ట్ కానున్నాయి. ఇందుకోసమే రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ బర్త్డేను చాలా సింపుల్ గా ప్లాన్ చేస్తున్నాడట. వారణాసి మూవీ గురించి ఇటీవలే మరో అప్డేట్ కూడా ఇచ్చాడు రాజమౌళి. సినిమా చిత్రీకరణ దాదాపు 80% పూర్తయినట్లు, అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన ఇండియానా జోన్స్ చిత్రం ప్రభావం వారణాసిపై ఉంటుందని చెప్పుకొచ్చాడు. సినిమా కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా నుంచి ఆఫ్రికా ప్రయాణించి రామాయణ కాలానికి వెళ్లి మళ్లీ వారణాసి చేరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇందులో మహేష్ రుద్ర, మరొకటి శ్రీరాముడిగా 2 పాత్రల్లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాడు.